సో హాయ్ గైస్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ నుంచి మన డెసిషన్ అయితే వచ్చింది. అసలు మన డెసిషన్ ఏమైంది, నేను అప్లై చేసిన కోర్స్ ఏంటి, నేను ఎప్పుడు అప్లై చేశాను, మన డెసిషన్ ఎప్పుడు వచ్చింది, అసలు అడ్మిటా రిజెక్టా, సో టోటల్గా నాకు ఎంత ఖర్చు అయింది, వీడియో ఈ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాను. సో డిసెంబర్ 28న నేను యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్కి అప్లికేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ అప్లికేషన్ కూడా నేను ఏఐసిసి గ్లోబల్ ద్వారా అయితే అప్లై చేశాను. సో ఈ అప్లికేషన్కి నాకు $0 అయితే అయ్యింది. సో ఈ యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. సో నా అప్లికేషన్ స్టార్ట్ అయిన కొన్ని డేస్కి Jan 5న నా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయినట్టు నాకు యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ నుంచి మెయిల్ అయితే వచ్చింది. సో దీనికి కూడా నేను ఎల్ఓఆర్స్ మాన్యువల్గా అయితే పంపించలేదు. సో కన్సల్టెన్సీస్కి అయితే పంపించా. సో వాళ్ళే నా ఎల్ఓఆర్స్ని గ్రాడ్యుయేట్ స్కూల్కి అయితే ఫార్వర్డ్ చేశారు. సో నా అప్లికేషన్ సబ్మిట్ అయిన కొన్ని డేస్కి నాకు యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ నుంచి ఫ్రీక్వెంట్గా చాలా మెయిల్స్ అయితే వచ్చాయి. సో మన అప్లికేషన్ అనేది రివ్యూలో ఉందని చెప్పేసి. సో అయితే నాకు ఇలా మెయిల్స్ వస్తున్న టైంలోనే మా ఫ్రెండ్స్లో చాలామందికి న్యూ హెవెన్ నుంచి డెసిషన్స్ అయితే వచ్చేసాయి. సో బట్ నాకైతే ఇంకా అప్పటికి రాలేదు. సో ఓకే, ఇంకా డెసిషన్ రాదేమో అనుకుంటున్న టైంలో నాకు February 27న యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ నుంచి నా డెసిషన్ అయితే వచ్చింది. సో ఫైనల్లీ మనకి యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్లో కూడా సీట్ అయితే వచ్చేసింది. సో ఇందులో మనం అప్లై చేసిన కోర్స్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అండ్ February 28న మన ప్రొఫైల్ అనేది స్కాలర్షిప్కి రివ్యూలో ఉన్నట్టు ఇంకొక మెయిల్ అయితే వచ్చింది. సో ఇది ఉన్న 4 డేస్ తర్వాత, అంటే May 4న నాకు స్కాలర్షిప్ డెసిషన్ కూడా వచ్చింది. సో మనకి యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్లో 30% ఆఫ్ స్కాలర్షిప్ అయితే వీళ్ళు ఇస్తామన్నట్టు ఇంకొక మెయిల్ అయితే చేశారు. సో ఓవరాల్గా యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ నా డిసిషన్ గురించి అయితే ఇది అంతే. మరి బాయ్.